అన్న నమస్తే. చెప్పండి, ఏ విధంగా బ్రాహ్మణ సంఘాలు చేసిన వ్యాఖ్యలు చూస్తారు ముఖ్యంగా? బ్రాహ్మణ సమాజం యొక్క వ్యాఖ్యలు అవివేకంతో కూడుకొని ఉన్నవి, అజ్ఞానంతో కూడుకొని ఉన్నవి, అనాగరికమైన తత్వంతో కూడుకొని ఉన్నటువంటి మందకృష్ణ మాదేవ్ గారు కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసిండు. దాని మీద బ్రాహ్మణ సంఘాల యొక్క అభిప్రాయం ఏంటో ముందు వాళ్ళు వ్యక్తపరచాలి. అంటరానితనం తొలగిపోవాలని మందకృష్ణ మాదేవ్ గారు మాట్లాడుతున్నారు. దాని మీద బ్రాహ్మణ సంఘాల యొక్క అభిప్రాయం ఏందో బయట పెట్టాలని కోరుతున్నాం. సామాజిక సమానత్వం రావాలి అని మందకృష్ణ మాదేవ్ గారు కోరుతున్నాడు. దాని మీద బ్రాహ్మణ సంఘాల యొక్క వైఖరి ఏంటో బయట పెట్టాలని మేము కోరుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నప్పుడు పూజారులుగా ఒక బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు ఉండాలని మందకృష్ణ మాదిగ చేసినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. దానికి బ్రాహ్మణులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన కులాలకు చెందినటువంటి ప్రజలు హిందూ దేవాలయాల్లో పూజారులుగా ఎందుకు ఉండకూడదో బ్రాహ్మణ సమాజం దగ్గర ఒక్క విలువైన సమాధానమైన ఉందా, ఒక విలువైన కారణం ఏదైనా ఉందా, వాళ్ళు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళ దగ్గర నాకు తెలిసినంత మట్టుకు నిన్న వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూజారులుగా ఉండడానికి వాళ్ళని పూజారులుగా ఉండడాన్ని వ్యతిరేకించడానికి వాళ్ళ దగ్గర నిర్దిష్టమైన శాస్త్రీయమైన కారణాలు ఏ కారణం లేదు. కేవలం కులం మాత్రమే ఒక కారణం ఉంది. పౌరోహిత్యం, అర్చకతత్వం అనేది బ్రాహ్మణుల పేటెంట్ హక్కు మాత్రమేనని, మిగతా కులాలు అందులో రావద్దని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ స్వార్థం. ఇవాళ హిందూ దేవాలయాలు అందరి అయినప్పుడు ఆ దేవాలయాలు అన్ని వర్గాల వచ్చి పూజలు చేస్తున్నప్పుడు పూజారులుగా అన్ని కులాలు ఉండడాన్ని బ్రాహ్మణ సమాజం స్వాగతించాలి. దానివల్ల బ్రాహ్మణుల యొక్క విలువ మరింత పెరగడానికి అవకాశం ఉంది, బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యం మరింత పెరగడానికి అవకాశం ఉంది. దాని ద్వారా బ్రాహ్మణ సమాజం ఇతర కులాలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని చేజార్చుకునే విధంగా, సమాజంలో ఇతర కులాలకు దూరం అయ్యే విధంగా బ్రాహ్మణుల యొక్క వ్యాఖ్యలు నిన్న స్పష్టంగా కనబడడం జరిగింది. ఆ వ్యాఖ్యలు వాళ్ళు వెనక్కి తీసుకోవాలని, మందకృష్ణ మాదిగ మాటలు వెనక్కి తీసుకోవడం కాదు, బ్రాహ్మణులు మాట్లాడిన మాటలే వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కోరుతున్నది. అంటే అన్న, భారతదేశం అంటేనే అన్ని కులాలు సమానత్వం, ఎలాంటి కులాలు లేకుండా బ్రతకాలి అని అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో కులాలు మతాలు అనుకుంటూ ఇలా కొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుంది అసలు? అందుకే కుల వ్యవస్థ రద్దు కావాలని మందకృష్ణ మాదిగ గారు కోరుతున్నారు. ఎందుకు? కులపరంగా జరిగేటువంటి అకృత్యాల వల్ల, కులపరంగా జరుగుతున్నటువంటి అనాగరికమైన చర్యల వల్ల, కులం పేరుతో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అలాగే హత్యలు, అత్యాచారాల వల్ల ఈ దేశ ప్రగతి వెనక్కుబడిపోతుందనేది మందకృష్ణ మాదిగ గారి యొక్క భావం. అందువల్ల కుల వ్యవస్థను రద్దు చేయాలి, మనుషుల మధ్య సమానత్వం రావాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ, కోట్లాది మంది ప్రజలు ఐకమత్యంతో జీవించాలని చెప్పేసి ఇవాళ ఎంఆర్పీఎస్ ఉద్యమం కోరుతున్నది. దాని వ్యతిరేకులు ఎవరు? కేవలం ఈ బ్రాహ్మణ సమాజమే కుల వ్యవస్థను రద్దు కాకుండా అడ్డుపడుతున్నది కదా. కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది ఎవరు? వాళ్ళే పెంచి పోషిస్తున్నారు కదా. కుల వ్యవస్థ కొనసాగడం వల్ల అత్యున్నత గౌరవం పొందుతున్నది ఎవరు? బ్రాహ్మణులే అత్యున్నత గౌరవం పొందుతున్నారు కదా. కుల వ్యవస్థ వల్ల బాధితులు అవుతున్నది ఎవరు? బ్రాహ్మణేతర సమాజం. అందులో ఉన్నత కులాలకు చెందిన రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్యులతో పాటు బీసీ, ఎస్టీ అన్ని అణగారిన కులాలకు చెందిన వాళ్ళందరూ కుల వ్యవస్థ వల్ల బాధితులుగా మిగిలిపోయింది. కుల వ్యవస్థ వల్ల ఏదో ఒక సందర్భంలో, ఏదో రూపంలో వాళ్ళు అవమానాలు పడ్డ చరిత్ర, అన్యాయానికి గురైన చరిత్ర స్పష్టంగా కనబడుతున్నది. కుల వ్యవస్థ ఉంటే ఎవరికి లాభం అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే లాభం. అందువల్ల దాని వల్ల వాళ్ళు నోరు మెదపడం లేదు. కుల వ్యవస్థ రద్దుకు వాళ్ళు ముందుకొస్తే ఈ దేశంలో అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి దారితీస్తుంది. అంటే వెనుకబడిన తరగతులను వాళ్ళని ఎదగనివ్వట్లేదు అనుకుంటున్నారా మీరు? బ్రాహ్మణులకు 100% నిన్ననే ప్రెస్ మీట్లో మాట్లాడిండు, రిజర్వేషన్లు రద్దు చేయాలని మాట్లాడిండు. రిజర్వేషన్ల ద్వారా ఎంతో కొంత ఉన్నత స్థితిలోకి వస్తున్నది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే రిజర్వేషన్ల ద్వారా పైకి వస్తున్నారు. ఆ ఎదుగుదలను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లు లేకుండా ఆధునిక భారతదేశంలో గత 80 సంవత్సరాలుగా రిజర్వేషన్లు పక్కన పెడితే దళితులు మరియు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు ఎక్కడ ఉండేది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే విధంగా ఉండేది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఎంతో కొంత ఉన్నత స్థాయిలో ఉండడానికి, ఎంతో కొంత గౌరవం పొందడానికి, ఎంతో కొంత ఈనాడైనా మాట్లాడే స్థాయికి రావడానికి కారణం ఈ రిజర్వేషన్లే. అలాంటి రిజర్వేషన్లు తొలగించడం ద్వారా ఈ వర్గాలను శాశ్వతంగా అణచివేయాలని ఒక దుర్బుద్ధి బ్రాహ్మణ సమాజంలో ఉన్నది. అది నిన్న వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనబడ్డది. కాబట్టి ఇవాళ కింది కులాల యొక్క అభివృద్ధిని అడ్డుకునే చర్యలు మొదటి నుండి మొదలుపెట్టింది ఎవరంటే ఈ బ్రాహ్మణ సమాజమే. అందుకే వాళ్ళని మారాలని కోరుకుంటున్నాం, వాళ్ళ వైఖరి మార్చుకోవాలని కోరుకుంటున్నాం, వాళ్ళు పరివర్తన రావాలని కోరుకుంటాం. కానీ దాన్ని వాళ్ళకి అంత సిద్ధంగా లేరు, మూర్ఖత్వంతో వేరేస్తున్నారు. దాన్ని మానుకోవాలని మేము గుర్తు చేస్తున్నాం. అంటే ఫైనల్గా అన్న, ఎట్లా అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా క్షమాపణ చెప్పాలి మందకృష్ణ మాదిగ గారు అని చెప్పేసి వాళ్ళైతే నిన్న ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మరి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఏమున్నదని క్షమాపణ చెప్తాడు? క్షమాపణ చెప్పే ప్రసక్తే ఉండదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్షమాపణ చెప్పాలి మందకృష్ణ మాదిగ మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడిన న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.